విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలో తెలుసుకోబోతున్నాం. ఈ రెండింటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? గతంలో ప్రారంభించబడిన ఒక పని ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనుకోండి, ఇప్పుడు 2 అవుతుంది అనుకోండి. ఆఫ్టర్నూన్, మార్నింగ్ అంటే అది పాస్టే కదా. పాస్ట్ లో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రజెంట్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఆఫ్టర్నూన్ ప్రజెంట్. ఈ రోజు మార్నింగ్ ఒక పని చేయడం స్టార్ట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు మార్నింగ్ టెన్నిస్ ఆడడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు 2 అవుతుంది. మార్నింగ్ 10 స్టార్ట్ చేసిన, ఇప్పుడు 2 అవుతుంది అంటే ఇంకా ఆడుతున్నాను. అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ 10 o'clock. అంటే నేను 10 o'clock నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నా. 10 కు స్టార్ట్ అయింది, ఇప్పుడు 1 అవుతుంది. 10 అంటే పాస్ట్, 1 అంటే ప్రజెంట్. పాస్ట్ లో ప్రారంభమైన పని ప్రజెంట్ లో కూడా జరుగుతుంది కదా. ఇటువంటి పనులను తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతుంటాం మనం. ఐ వి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్, హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడుతుంటాం. వర్బ్ కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. అయితే ఈ టెన్స్ లో మనం సిన్స్ ఫర్ వాడాలి. సిన్స్ ఎప్పుడు వాడాలంటే టు మెన్షన్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎప్పుడు వాడాలంటే టు మెన్షన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఖచ్చితమైన సమయాన్ని సూచించే సందర్భంలో సిన్స్ వాడాలి. అంటే మనం మాట్లాడే వాక్యంలో గంటల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు వచ్చినప్పుడు సిన్స్ వాడాలి. మనం మాట్లాడే వాక్యాలలో సమ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 2 hours కానీ, 2 days కానీ, 2 weeks కానీ, 2 months కానీ, 2 years కానీ, ఇట్లా సమ్ పీరియడ్ మెన్షన్ చేసినప్పుడు ఫర్ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను 10 o'clock నుంచి టెన్నిస్ ఆడుతున్నానంటేనేమో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ 10 o'clock. అట్లా కాకుండా ఒక 2 hours నుంచి టెన్నిస్ ఆడుతున్నాను అని చెప్పాలనుకుంటేనేమో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ 2 hours. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఆమె 1 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉంది. షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 1 o'clock. అట్లా కాకుండా ఆమె ఒక 20 minutes నుంచి టీవీ చూస్తుంది అని చెప్పాలి. షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 20 minutes. ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేసినప్పుడేమో సిన్స్ వాడాలి. సమ్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడేమో ఫర్ వాడాలి. ఇంకొకటి చూద్దాం. నేను జూన్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆగస్ట్ అనుకోండి, ఇది నవంబర్ కదా. నేను జూన్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నవంబర్ ప్రజెంట్, జూన్ పాస్ట్. పాస్ట్ లో ఒక పని స్టార్ట్ అయింది. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జూన్ అనాలా, ఫర్ జూన్ అనాలా? జూన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జూన్ అనాలి. అలా కాకుండా నేను ఒక 6 months నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, 4 months నుంచి అని చెప్పాలనుకోండి, సమ్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months, ఫర్ 6 months ఇట్లా చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు 2020 నుండి ఇండియాలో పనిచేస్తున్నాడు. 2020 ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ రావాలి. హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇండియా సిన్స్ 2020 అనాలి. లేదా అతడు 2 years నుంచి ఇండియాలో పనిచేస్తున్నాడు అంటే 2 years అంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇండియా ఫర్ 2 years. ఇలా అండి ఫ్రెండ్స్, సిన్స్ ఫర్ ఇట్లా వాడాలి. ఇప్పుడు నేను సిన్స్ ఫర్ కి సంబంధించి 2 తెలుగు వాక్యాలు ఇస్తాను. మీరు ఎక్కడ ఏ వాక్యంలో సిన్స్ వస్తుంది, ఏ వాక్యంలో ఫర్ వస్తుందో మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఆమె 8 o'clock నుంచి న్యూస్ పేపర్ చదువుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో టైప్ చేయండి. ఆమె 8 minutes నుంచి న్యూస్ పేపర్ చదువుతుంది. ఈ 2 తెలుగు వాక్యాలకు మీ ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసిడి. నమస్కారం.